బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న విడుదల రజనీ అనుచరులు టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి విడుదల రజనీతో పాటు 21 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి. విడుదల రజనీపై అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్లు మనకు కనిపిస్తుంది. మరి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనిపై? మనం చూసుకున్నట్లయితే గత నెల 30వ తేదీన బోయపాల వెంకటేశ్వర దేవస్థానం వద్ద అయితే విడుదల రజనీ అనుచరులు టీడీపీ నేతల మధ్య భారీగా అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఎడ్లపాడు మండలానికి సంబంధించిన బోయపాల వెంకటేశ్వర టెంపుల్ వద్ద ఏదైతే తిరుపతి లడ్డుపై జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డుపై ఎటువంటి కల్తీ జరగలేదు, నేను నిరూపిస్తాను అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ ఈ బోయపాల వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్ వద్ద చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి టీడీపీ నేతలు కొంతమంది చేరుకొని వైసీపీ టీడీపీ నేతల మధ్య అయితే వాగ్వాదాలు చోటు చేసుకుంది. ఈ వాగ్వాదానికి సంబంధించి అయితే టీడీపీ నేతలు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే మాజీ మంత్రి విడుదల రజనీ తన అనుచరులపై 21 మందిపై కేసు కూడా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. పావని, శ్రీను, అంటే అసలు వైసీపీ నేతలు ఏమంటున్నారు దీని గురించి? పావని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తుందని వారైతే తెలుపుతున్నారు. కానీ టీడీపీ నేతలు ఖచ్చితంగా ఈ కల్తీ జరిగిందని మరోపక్క టీడీపీ నేతలు అయితే తెలుపుతున్నారు. ఈ తెలిపే నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుని పెద్ద గొడవకు దారి తీసి కేసులు పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. ఈ కేసులో ఏవన్గా అయితే విడుదల రజనీ చేర్చినట్టు పోలీసులు అయితే తెలిపారు. శ్రీను, విడుదల రజనీ ఏమంటున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారు అని ఒప్పుకుంటున్నారా దీని గురించి? లేదు పావని, ఈ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి విడుదల రజనీ మేము తప్పు చేయలేదు, ఎక్కడ ఏ టెంపుల్లో ప్రమాణం చేయమంటే చేస్తాం, దేనికైనా సిద్ధమే అని ఇక బోయపాలలో వెంకటేశ్వర టెంపుల్ వద్దకి ఈ ప్రమాణం చేయడానికి వచ్చామని అయితే విడుదల రజనీ తెలుపుతున్నారు. మరి విడుదల రజనీ మాటలపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఎలా డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలి అని? ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిపించి ఈ కల్తీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని తెలుపుతున్నారు. ప్రధానంగా తిరుపతి అంటే ఇరు రాష్ట్రాల కంటే దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా కల్తీ జరగటంపై చాలా బాధాకరంగా ఉంది. దీనికి వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కల్తీ లడ్డులు తయారు చేయించిందని వాపోతున్నారు. పావని, థ్యాంక్ యూ శ్రీను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.